హలో అండి. నేను మీ విజయాని. ఇవాళ మా ఇంట్లో జరిగిన తులసి వివాహం గురించి మీ అందరికీ చెప్పాలనేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. వీడియో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. కొంచెం కొంచెంగా అయ్యింది. అందుకే దాన్ని ఎడిట్ చేసి మీకోసం అయితే ఇలా తీసుకొచ్చాననమాట. ఇది వన్ ఆఫ్ మహారాష్ట్ర ట్రెడిషనల్ అనమాట. ప్రతి ఇంట్లో తులసి కూట ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ వివాహం అనేది కార్తీక మాసంలో జరుపుతూ ఉంటారనమాట. అయితే దానికి ముందుగానే తులసి కూటని నీట్‌గా శుభ్రం చేసేసి పసుపు అది పెట్టేసి పెట్టుకుంటారు. తర్వాత సాయంత్రం వేళల్లో ఈ కళ్యాణం అనేది జరిపిస్తారనమాట. అందుకనేసి ముందుగా తులసి కోటని అలంకరించుకుంటాము. కళ్యాణం అనంగానే అమ్మాయి పెళ్లి కూతురు ఎలా అలంకరిస్తామో అదే విధంగా తులసి కోటని అలంకరిస్తారు. కొంతమంది ఇలా చీర కట్టి అలంకరిస్తారు. లేదంటే కొంతమంది చీర అలా తులసి కోట మీద పెట్టేసి పక్కకి అలా కూడా చేస్తూ ఉంటారనమాట. ఇంకా మన దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీస్ అన్నీ కూడా వేసేసి అలంకరించుకుంటారు. ఈ విధంగా ఇంకా ఆ పెళ్లి కూతురు అన్నాక ఖచ్చితంగా అలంకరణ ఉంటుంది కదా, అందుకనేసి ఇవన్నీ అలంకరించుకున్నాను. అదేవిధంగా కృష్ణ భగవంతుని కూడా అలా పీట అనేది రెడీ చేసేసుకోవాలి. దానికోసం అనేసి ఇలా ఒక పీట మీద మనం ఒక క్లాత్ వేసేసి స్వస్తిక్ నామం వేసేసుకోవాలి. ఈ విధంగా స్వస్తిక్ వేసేసిన తర్వాత దీనిపైన మనము కలశం పెట్టి దాని పక్కన నుండి దేవుళ్ళని పెడతామన్నమాట. అయితే ఏ పూజ చేసినా సరే ముందు గణపతి పూజ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గణపతి విగ్రహం కూడా ఉంటుంది. అదేవిధంగా కృష్ణ భగవంతుని విగ్రహం ఉంటుంది. అలాగే తులసి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటుంది. ఇవన్నిటిని కూడా ముందుగా ఇలా అభిషేకం అనేది చేసుకుంటాము. మనం ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు ఉంటాయి కదా, ఆవు అలాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇక్కడైతే నేను ముందుగా దేవుళ్ళకి అన్నిటిని కూడా అభిషేకం అనేది చేసుకున్నాను పంచామృతంతో. ఈ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అన్నీ పెట్టేశాను. తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ అనేది మధ్యలో పట్టుకుంటాము. పట్టుకున్న తర్వాత ఇలా మంత్రాలు చెప్తారు. ఈ మంత్రాలన్నీ చెప్పేసిన తర్వాత మనకు కళ్యాణం అనేది జరుగుతుందనమాట. ఇది వచ్చేసి మహారాష్ట్ర ట్రెడిషనల్. మనకు ఇక్కడ తెలుగు వాళ్ళ కళ్యాణం లాగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకనేసి ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా అయిపోయిన తర్వాత అక్షంతలు అనేది ఇలా వేసేస్తారు. ఇంకా ఈ విధంగా అక్షంతలు అందరూ వేసేసిన తర్వాత ఇంకా హారతి పట్టేస్తాము. ఈ హారతి అనేది కృష్ణ భగవంతునికి తులసి మాతకి కూడా పట్టేసిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరికీ కలిపి ఒక తాడు కడతారనమాట. ముడి అనేది వేసేయాలి ఖచ్చితంగా. అలా ఈ విధంగా కొంగుముడి కూడా వేస్తాము. ఈ విధంగా కొంగుముడి అన్నీ వేసేసిన తర్వాత మనకు పూజ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అమ్మవారికి వడి నింపుతాము. వడి నింపిన తర్వాత నైవేద్య ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నామన్నమాట. అయితే ఇది ప్రతి సంవత్సరము మహారాష్ట్రలో చేస్తూ ఉండేవాళ్ళము. అయితే ఈసారి ఏంటంటే హైదరాబాద్లో చేశాను. హైదరాబాద్లో ఇది మాత్రం ఫస్ట్ టైం చేశాను. నాకు కూడా చాలా రోజుల నుండి ఉండే ఇంట్లో ఇలా చేయాలనేసి. సో ఫైనల్లీ ఈ ఇయర్ అయితే చేసేసాను. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా మహారాష్ట్ర ట్రెడిషనల్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.